తెలంగాణలో రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. మే 13 పోలింగ్ తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మే 9 లోపు రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన ఈసీ అభ్యంతరం తెలిపింది. రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ అభిప్రాయపడింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు పంట సాయం కింద ఇస్తుందో రైతు బంధుకు కేంద్ర ఎన్నికల సంఘం కాసేపు బ్రేక్ వేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎన్నికల సందర్భంగా పలు సభల్లో ఈ నెల 9 లోపు రైతు బంధు నిధులను పూర్తిగా రైతుల ఖాతాలో వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎన్నికల నియమాలను ఉల్లంఘించడమే కిందికి వస్తుందని చెప్పి ఈసీ భావించింది. ఈ మేరకు ఈసీకి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఫిర్యాదు చేసినట్టు నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసీ కొంత సీరియస్ గా తీసుకుంది. వెంటనే రైతు నిధులను ఆపేయాలని చెప్పి పేర్కొనడం జరిగింది. దాంతో పాటు రైతు బంధు నిధులను పోలింగ్ తర్వాత అంటే ఈ నెల 13 తర్వాత మళ్ళీ నిధులను విడుదల చేయొచ్చు అని చెప్పి కూడా ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసిలో ఉన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నిన్నటి నుంచి అంటే రైతు బంధు నిధులు చాలా రోజులుగా విడుదల చేస్తున్నప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ తిరిగి పెండింగ్ లో ఉన్న రైతు బంధు నిధులను పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పి ఈసీ భావించింది. ఈ నేపథ్యంలోనే రైతు బంధు నిధులను పోలింగ్ వరకు ఆపేయాలని చెప్పి కాసేపు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంది? అయితే ప్రభుత్వం ఇప్పటికే అంటే ఇది కొత్తగా ప్రారంభించింది కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రైతు బంధు నిధులను దశల వారీగా రైతుల ఖాతాలో వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దానితో పాటు నిన్నటి నుంచి అంటే పెండింగ్ నిధులు ఏవైతున్నాయో పెండింగ్ రైతు ఖాతాల్లో వేసే నిధులన్నింటినీ కూడా నిన్నటి నుంచి కూడా మళ్ళీ ప్రారంభించారు. నిన్న ఏకంగా 900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెండింగ్ లో ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఈ నెల 9 లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇది రైతులను కానీ ఓటర్లను కానీ ప్రలోభ పెట్టేందుకు వాళ్ళని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఫిర్యాదును తీసుకున్న ఈసీ వెంటనే రైతు బంధు నిధుల విడుదలను ఆపేయాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దానిపై ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కేవలం రైతులకు లబ్ధి చేకూర్చే ఇటువంటి మంచి పథకాన్ని నిధులను రైతుల ఖాతాల్లో పడకుండా ఆపేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం నుంచి కావచ్చు అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు ముఖ్యమైన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సార్. అయితే కరుణాకర్, రీసెంట్ గా కూడా మనం చూసాము ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో అంటే గవర్నమెంట్స్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆపివేసిన పరిస్థితులే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మనం చూసాం. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సేమ్ ఇదే ఘటన రిపీట్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు నిధులను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో వేసేందుకు రెడీ అయింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే అంటే రైతులను కానీ ఓటర్లను కానీ ఆకట్టుకునేందుకు వాళ్ళని ప్రలోభ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే రైతు బంధు నిధులను ఎన్నికల తర్వాతనే వారి ఖాతాలో వేయాలని చెప్పి అప్పుడు ఈసీ కూడా ఆదేశించిన పరిస్థితి మనం చూస్తాం. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అప్పుడున్న ప్రభుత్వంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ అయింది. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సేమ్ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తే అది రైతులను ఆకట్టుకునే విధంగా రైతులను ప్రలోభ పెట్టినట్టు అవుతుందని చెప్పి ఈసీ భావించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ మే 9 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మే 9 లోపు రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో పూర్తి స్థాయిలో వేసిస్తామని చెప్పారో అది ఎన్నికలను నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుందని చెప్పి ఈసీ భావించింది. ఈ నేపథ్యంలోనే రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేసింది. మే 13 తారీఖు పోలింగ్ ముగిసిన తర్వాత మరుసటి రోజు నుంచి రైతు బంధువులను యథావిధిగా విడుదల చేసే అవకాశం కూడా ఈసీ కల్పించే పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.